నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తమిళ సినీ పరిశ్రమలో విషాదం. లెజెండరీ దర్శకుడు భారతీయ రాజా కన్నుమూత. ఖుష్బూ ఎమోషనల్. దక్షిణ భారత సినీ పరిశ్రమను మరో విషాద వార్త కలిచివేసింది. తమిళ సినీ ప్రపంచంలో లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీయ రాజా ఇక లేరు. గ్రామీణ కథలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు, ఎంతో మంది స్టార్ హీరోలు, నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినీ దిగ్గజం భారతీయ రాజా కన్నుమూయడంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 84 ఏళ్ల భారతీయ రాజా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త బయటకి రావడంతో తమిళనాడుతో పాటు మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియాలోని సినీ ప్రముఖులు, అభిమానులు భారీ నివాళులు అర్పిస్తున్నారు. ఇక భారతీరాజు గురించి చెప్పాలంటే తమిళ సినిమాను పూర్తిగా మార్చిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసి తమిళ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చారు. 16 వయతినిల్, కిలాకి పోగుం రైల్, మన్ వసనై, కరుతనమ్మ వంటి సినిమాలు ఇప్పటికే క్లాసిక్స్ గుర్తించబడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రేమ కథలు, మానవ సంబంధాలు, భావోద్వేగాలకు తెరపై అద్భుతంగా చూపించడంలో భారతీయ రాజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఆయన మరణ వార్తపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఒక పెద్ద కోరిక నెరవేరకుండా పోయింది. భారతీయ రాజా గారి దర్శకత్వంలో పని చేయాలని ఎంతో ఆశపడ్డాను అంటూ ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు సమాచారం. అంతేకాదు, ఆయన సినిమాలు కేవలం సినిమాలు కాదు, జీవితాన్ని చూపించే అర్థం అంటూ ఆమె నివాళులు అర్పించారు. ఇక సినీ ప్రముఖులు కూడా వరుసగా స్పందిస్తున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, మణిరత్నం, సూర్య, కార్తీ వంటి పలువురు ప్రముఖులు భారతీయ రాజా మృతి పట్ల సంతాపం తెలిపారు. అయితే భారతీయ రాజా జీవితంలో గత కొంతకాలంగా వ్యక్తిగత విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఆయన కుమారుడు నటుడు మనోజ్ భారతీయ రాజా గుండెపోటుతో మరణించడం ఆయనను తీవ్రంగా కలిచివేసిందని సన్నిహితులు చెప్తున్నారు. ఆ తర్వాత నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో కూడా చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమలో ఒక యుగానికి ముగింపు పలికిందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే భారతీయ రాజా కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఎంతో మంది నటులకు జీవితం ఇచ్చిన గురువు, గ్రామీణ కథలను ప్రపంచానికి పరిచయం చేసిన కథకుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే మాట వినిపిస్తుంది. సినిమా చరిత్రలో భారతీయ రాజా పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి మీకు భారతీయ రాజు గారి ఏ సినిమా ఎక్కువగా గుర్తుంటుంది? ఆ లెజెండరీ దర్శకుడికి మీ నివాళులను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఓకే టీవీ.